అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసిన వారు ఉమ్మూరి వేణుగోపాలరావు గారు. వినీల ఒక చిన్న సూట్ కేసులో కాసిని బట్టలు సర్దుకుంది. రాత్రి 10 దాటింది. కాసేపు ఉంటే ఏం జరుగుతుందో తనకు తెలుసు. రఘు తనని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. రవి పార్టీ నుంచి ఇంటికి వస్తాడు. ఈ లోపలే తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రఘుకు రవికి దాపరికం లేకుండా వేరువేరుగా ఉత్తరాలు రాసి హాల్లో టేబుల్ మీద కనిపించేటట్లుగా ఉంచి పేపర్ వెయిట్ ఉంచింది. టీకు గదిలోకి వెళ్ళింది. మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఎన్నోసార్లు టీకుని దగ్గరకు పిలిచింది. ఎందుకనో వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఎంత పిలిచినా రాలేదు. రంగనాయకులు వస్తే హాస్పిటల్కు వెడతానని అతనితో వెళ్ళి తిరిగి వెంటనే అదే కారులో వచ్చేశాడని, అప్పటినుంచి చాలా కోపంగా ఉన్నాడని, ఎవరు పిలిచినా దగ్గరకు రావటం లేదని, ఏమీ తినలేదని తర్వాత ఎప్పుడో సీతమ్మ చెప్పింది. చివరకు ఏమీ తినకుండానే పడుకున్నాడు. దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి టీకు అని పిలిచింది. టీకు కదిలాడు. మళ్ళీ పిలిచింది. కళ్ళు విప్పి చూశాడు. రా పోదాం. ఎక్కడికి? మత్తుగా అడిగాడు. ఊరు పోదాం. మెల్లగా లేచి కూర్చున్నాడు. ఉదయం చూసిన దృశ్యమే వాడి కళ్ళల్లో మెదులుతోంది. అమ్మ తన భుజం మీద ఆమె చేయి ఉంటే విసురుగా తోసేశాడు. ఎందుకు టీకు? నేనంటే కోపం. ఆ దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది. కానీ ఏమీ మాట్లాడలేదు. పోనీ తర్వాత చెబుదువుగానిలే. రా టీకు. ఏదో ఆలోచించుకొని కిందకి దిగాడు. ఎత్తుకోనా? అంది వినీల. వద్దు అన్నాడు. ఒక చేత్తో సూట్ కేసు పట్టుకుని, ఒక చేత్తో కొడుకుని పట్టుకొని ఆమె బయటకు వెడుతుంటే సీతమ్మకు అయోమయంగా ఉంది. అమ్మగారు ఎక్కడకు? అంది ఉండబట్టలేక. సీతమ్మ, అర్జెంటు పని మీద వెళ్తున్నాను. అయ్యగారు వస్తారు. అక్కడ ఉత్తరం పెట్టాను ఇయ్యి అన్నట్టు రఘుగారని ఇంకొకరు వస్తే రావచ్చు. ఆయనకు ఉత్తరం అక్కడే ఉంది అని ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచింది. గేటు దగ్గర రంగనాయకులు టాక్సీలో నిలబడి ఉన్నాడు. రంగనాయకులు, నువ్విక్కడ ఉన్నావా? అన్నది ఆశ్చర్యంగా. ఇలాంటిదేదో జరుగుతుందని అతని అంతరంగం ఊహిస్తూనే ఉంది. అందుకనే బయట టాక్సీ పెట్టుకుని దిగులుగా నిరీక్షిస్తున్నాడు. అమ్మగారు ఎక్కడికి? నన్ను సికింద్రాబాద్ స్టేషన్లో దింపై రంగనాయకులు. అమ్మగారు, మమ్మల్ని అందరినీ విడిచి ఎక్కడికి వెళ్ళిపోకండి అమ్మగారు. రంగనాయకులు ఏడుస్తున్నాడు. నిట్టూర్పు అణుచుకుంది. మరి అంతకన్నా వేరు మార్గమేమిటి? నాకెవరూ లేరమ్మగారు. ఒంటరివాణ్ణి. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పోనీ ఈ ఊళ్ళో ఉండటం ఇష్టం లేకపోతే ఇంకే ఊరైనా వెడదాం అమ్మగారు. వద్దు రంగనాయకులు, నన్ను వెళ్ళిపోనియ్యి. చేసేది లేక అతను రండమ్మగారు అని కారు డోర్ తెరిచాడు. మరో అరగంటలో ఆమె సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కిన రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. రంగనాయకులు వెక్కి వెక్కి ఏడుస్తూ ప్లాట్ఫారం మీద నిలబడ్డాడు. రైలు కదిలింది. వినీల కళ్ళు చెంపలు తడిసిపోయినాయి. చేతులు జోడించి అతనికి దండం పెట్టింది. రైలు ముందుకు సాగిపోయింది. ఆమెకు తృప్తిగా ఉంది. తాను ఇరువురి జీవితాలను నిలపగలిగింది. ఆమెకు గర్వంగా ఉంది. తాను తన విధిని సక్రమంగా నిర్వర్తించగలిగింది. ఆమెకు బాధగా ఉంది. ఆమె గుండె నలిగిపోతోంది. ఆమె నరాలు బోరుమని విలపిస్తున్నాయి. నువ్వెవరివి? స్త్రీవి. నువ్వెవరివి? భార్యవు. నువ్వెవరివి? పతివ్రత. అలసిపోయింది. ఎంతగానో అలసిపోయింది. చెప్పలేనంత నిస్సత్తువ. కళ్ళు మూతలు పడినాయి. ఓ గంట తర్వాత రైలు ఓ చిన్న స్టేషన్లో ఆగింది. టీకు సీట్లో నుంచి చప్పుడు చేయకుండా లేచి తల్లి వంక చూశాడు. గాఢ నిద్రలో ఉన్నదని గ్రహించాడు. నెమ్మదిగా రైలు దిగి ప్లాట్ఫారం మీదకు వచ్చాడు. గబగబా అడుగులు వేస్తున్నాడు. రైలు కదిలి వెళ్ళిపోయింది. రఘు 21 నంబర్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. వినీల ఆమెను కలుసుకోవాలి. కిందకి దిగాడు. నైట్ డ్యూటీ సిస్టరు టేబుల్కు తల ఆనించి కునికిపాట్లు పడుతోంది. సిస్టర్ సిస్టర్ అని పిలిచాడు. ఉలిక్కి పడినట్లుగా సరిగా కూర్చుంది. వినీల గారి ఇంటి అడ్రస్ చెబుతారా? ఇంత రాత్రప్పుడు వెడతారా? ఆశ్చర్యంగా అంది. అవును, అర్జెంటు పని ఉంది. ఆమె వివరంగా ఇంటి అడ్రస్ చెప్పింది. గుర్తుపెట్టుకుని బయటకు వచ్చాడు. హాస్పిటల్ ఆవరణలో వినత కారు పార్క్ చేసి ఉంది. ఆమెను అడిగి ఇగ్నిషన్ కీ తీసుకున్నాడు. ముందు కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఆమె ఇంట్లోకి అడుగు పెడుతుంటే గుండె గబగబా కొట్టుకుంటోంది. బయట బోర్డు ఏమిటి అలా ఉంది? ఈ రవికిషోర్ ఎవరు? ఇన్నాళ్ళు తనకు తెలియకుండా ఏమైనా అభేద్యమైన రహస్యం దాచి ఉంచిందా? అందుకే తనకన్ని ఆంక్షలు విధించిందా? ఏమిటది? ఏమిటా రహస్యం? లోపల నుంచి సీతమ్మ వచ్చింది. వినీల గారు లేరు.
ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఒక అరగంట క్రితం బయటికి వెళ్ళారు కొడుకుని తీసుకుని. కొడుకు? అవును, టీకుని తీసుకుని. అతను నివ్వెరపోయి చూస్తున్నాడు. ఆనాడు గదిలో చూసిన అబ్బాయి గుర్తొస్తున్నాడు. మీరేనా రఘుగారంటే తల ఊపాడు. ఆ టేబుల్ మీద మీకు ఉత్తరం ఉంది, తీసుకోండి. గబగబా ఆతృతగా వెళ్ళాడు. రఘు అని రాసి ఉన్న కవర్ తీసుకున్నాడు. వణుకుతూనే వేళ్లతో తెరిచాడు. భూమి బద్దలవుతోంది. సముద్రాలు పొంగుతున్నాయి. ప్రళయం విరుచుకుపడుతోంది. భూనభోలాంతరాలు దద్దరిల్లిపోతున్నాయి. అతను వణికిపోతున్నాడు, కంపించిపోతున్నాడు. ప్రపంచం గిర్రుమని తిరిగిపోతోంది. ఈ సత్యం తెలుసుకోవటానికా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్యవంతుడే ఈ ప్రపంచంలోకి వచ్చింది? ఈ భయంకరమైన నిజం గ్రహించటానికా మళ్ళీ జీవితం కావాలని ఘోషపెట్టాడు? ప్రాణప్రదంగా ఆమె దాచుకున్న దావాగ్ని లాంటి ఈ రహస్యాన్ని బయటకి ఏడవటానికా తాను వెలుతురు చూడాలని ఉవ్విళ్ళూరాడు? నో, నో, ఇలా జరగటానికి వీల్లేదు. ఈ నిజం తను భరించలేడు. తనకి కాళ్ళు వద్దు, నడక వద్దు. ఆ జీవితమే, ఆ అంతులేని పడకే బాగున్నది. వినీలా, నువ్వు తిరిగిరా. నా కాళ్ళు, ఆరోగ్యం మళ్ళీ పాడు చేసేయ్. ఆ గదిలోనే నన్ను ఉంచు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు, చాలు. ఆమె రాదు. రాకుండా ఉండటానికే వెళ్ళిపోయింది. ఆమె వస్తే ఇద్దరి మధ్య ఎలా, ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? ఆమె తనకు బ్రతుకు ప్రసాదించింది. ఆమె తనకి కావాలి. ఆమెకి కాలుష్యం అంటదు. ఆమె మీద తనకు కోపం లేదు. అణువణువున ప్రేమ ఉప్పెనలు విరుచుకుపడుతోంది. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. అతనెవరో తమ దారికి అడ్డురానంత దూరం తీసుకెళ్ళిపోతాడు. సంవత్సరాలు ఆమె వియోగంతో బతికాడు. సంవత్సరాలు ఆమె దగ్గరుండి పరాయివాడుగా బతికాడు. ఆమె తన మనిషి. ఆమె ప్రేమతో తన జీవితం పునీతం కావాలి. ఆమె సాహచర్యంతో తన జీవితం సార్థకం కావాలి. ఆమె కావాలి. ఆమె కావాలి. ఆమె కావాలి. అక్కడి నుంచి కదలబోతుంటే అతని దృష్టి ఆ రెండో కవర్ మీద పడింది. రవి అని రాసి ఉంది. వీల్లేదు. ఆమెను గురించిన నిజాలు అతను తెలుసుకునేందుకు వీల్లేదు. అతనికి పగ రగిలితే, ఆమె మీద అల్పభావం కలిగితే తాను భరించలేడు. ఈ నిజం అతనికి తెలియకూడదు. ఆ కవర్ కూడా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. సీతమ్మ ఏదో అనే లోపలే రివ్వున బయటకు వెళ్ళిపోయాడు. పార్టీ బ్రహ్మాండంగా జరిగింది. 5, 6 బ్లాక్ డాగ్ బాటిల్స్ బద్దలయ్యాయి. చిప్సు, కాజు, చికెన్, ప్రాన్స్, మటన్, చాప్స్. టేబుల్స్ అన్నీ నిండిపోయి అట్టహాసంగా ఉంది. రవిని డ్రింక్స్ తీసుకోమని ఎంతో బలవంతం చేశారు. సారీ అన్నాడు. ఏం? మానేశాను. ఎందుకని? ఎందుకనో వాళ్ళకెలా అర్థమవుతుంది? తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి మాట ఇచ్చాడు. తనలో అల్పత్వం ఉంది. అందుకే ఆమె వృత్తిరీత్యా తనకు దూరమవుతుంటే భరించలేకపోతున్నాను. అందుకనే ఆమె ఇష్టానికి వ్యతిరేకమని తెలిసినా వాగ్దానం తీసుకున్నాడు. తన వాగ్దానం ఈనాటితో తీరిపోతుంది. రేపటి నుంచి ఆమె మాట నిలబెట్టుకోవాలి. క్షమించండి, మానేశాను. అతనితో తాగించటం వాళ్ళ వల్ల కాలేదు. విసిగి వదిలేశారు. 11 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరాడు ఇంటికి. తనలో ఇంత నిగ్రహశక్తి ఉన్నందుకు తనకే ఆశ్చర్యంగా ఉంది. దీక్ష అంటే ఏమిటో అర్థం ఇప్పటికీ తెలిసింది. ఇప్పుడెంత ఉత్సాహంగా ఉంది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేస్తున్నది. కారు మనసుతో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. ఇన్ని సంవత్సరాల కఠోర శిక్ష అనుభవించాక ఇదా పర్యవసానం? ఈ వలయాన్ని ఎలా ఛేదించటం? వినీలా ఎక్కడికి పోయి ఉంటుంది? ఈ విశాల ప్రపంచంలో ఎంతకని వెతకటం? రఘు డ్రైవ్ చేస్తున్న కారు గమ్యం తెలియకుండా ముందుకు పోతున్నది. వినీల ఉత్తరం మనసులో ప్రతిధ్వనిస్తున్నది. రఘు, ఆ రోజు నువ్వు వచ్చావు నన్ను వెతుక్కుంటూ. ఎంతో ఆశతో, ఎంతో నమ్మకంతో వచ్చావు. కానీ అంతకు ఒక్కరోజు ముందే నాకు పెళ్ళైపోయింది. ఈ నిజం తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది. నీ జీవితంలోని తపస్సు, బతకటం కోసం నీ పోరాటం నన్ను అర్ధాంగిగా పొందటం కోసమేనని నాకు తెలుసు. ఆ అమరక్షణం కోసమే నువ్వు అందరినీ కాదని నన్ను అన్వేషిస్తూ వచ్చావని నాకు తెలుసు. నేను నీకు సతినవ్వాలి. అందుకని నా సతీత్వాన్ని ధారపోయాలి. నీకోసం, నీ కళ్ళలోని కాంతిని చూడటం కోసం ఆ పని చేశాను రఘు. వెంటనే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిద్దాం అనుకున్నాను. కానీ నీకు షాక్ వచ్చింది. నీకు ప్రాణం పోయాలి. నిన్ను మనిషిని చేయాలి. అందుకోసమని వరుసగా సంఘటన పరంపరలు. చివర్న రఘు, నేను ఆదర్శ సతినని మనసు ఘోషిస్తుంటే ఉన్మాదం అంటావా? నా శరీరం గురించి నాకు తెలియదు. కానీ నా సతీత్వం మీద నాకు గౌరవం ఉంది. నేను వింత జీవిని. ఈ ప్రపంచం నన్ను అసహ్యించుకుంటే పోనీ, కానీ నువ్వు మాత్రం ఆ పని చేయకు. రఘు, టీకు నీ కొడుకో, రవి కొడుకో నిజంగా నాకు తెలీదు. వాణ్ణి ఈ విచిత్ర వలయంలో ఉంచటం ఇష్టం లేక నాతో తీసుకెళ్ళిపోతున్నాను.
యు ఆర్ మై విను. విను, నిన్ను నేను అసహ్యించుకోవటమా? నీలో మాలిన్యమా? నువ్వు దేవతవు, నా ప్రాణానివి, నా భార్యవు. నీకోసం ఈ ప్రపంచాన్ని గాలించి గాలించి మలుపు తిరిగి మీదకు దూసుకువస్తున్న కారుని చూసుకోలేదు. అంతా క్షణంలో జరిగింది. కాలు బ్రేక్ మీదకి వెళ్ళింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. తెలివొచ్చేసరికి స్టీరింగ్ మీద తలవాలి ఉండటం తెలిసింది. నుదుట చల్లగా తగిలింది. అటూ ఇటూ కదిలాడు. ఆశ్చర్యం, తన శరీరం స్వాధీనంలోనే ఉంది. దెబ్బలు ఎక్కువగా తగిలినట్టుగా లేదు. కష్టం మీద డోర్ తెరుచుకుని కిందకి దిగాడు. మసక వెన్నెల్లో ఎదుటి కారు స్పష్టంగా కనిపిస్తోంది. తన కారుకి అంటుకుపోయినట్లు నిలబడి ఉంది. దగ్గరకు వెళ్ళాడు. ముందు సీట్లో ఎవరో పడి ఉన్నారు. చేయి లోపలికి పోనిచ్చి స్విచ్ కోసం తడిమి బటన్ నొక్కాడు. అదృష్టం చెడిపోలేదు. లైట్ వెలిగింది. ఆ లైట్ వెలుగులో కనిపించింది ముందు సీట్లో పడి ఉన్న వ్యక్తి ముఖం. రవి. ఆనాడు ర్యాంప్ మీద తాను పడిపోతుంటే రక్షించిన వ్యక్తి రవి. తన భార్యకు భర్త. తల బాగా పగిలి నెత్తురు కారుతోంది. తెలివిలో లేడు. చేయి జాచి ముట్టుకుని చూశాడు. ప్రాణం ఉంది. కొన్న ఊపిరితో ఉన్నాడు. ఏం చేయాలి? అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనబడలేదు. మనసులో ఒక్క మెరుపు మెరిసింది. ఈ సంఘటనతో పరిష్కారం కాబోతోంది. అతన్ని ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోతే కాసేపట్లో అంతా ముగిసిపోతుంది. తన జీవితంలో ప్రత్యర్థి ఉండడు. వెనక్కి తిరిగి వచ్చి తను వచ్చిన కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అదృష్టం స్టార్ట్ అయింది. గేరు మార్చుకుని రివర్స్ చేశాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.